నిర్వహించే మిలీనియం మార్చును విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన టీయూజేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట మల్లయ్య. కరీంనగర్ అమరవీరుల స్తూపం ముందు తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మార్చి 10న హైదరాబాద్ లోని గన్ పార్కులో మిలీనియం మార్చును విజయవంతం చేయగలరని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట మల్లయ్య పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని పెద్ద సంఖ్యలో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన టీయూజేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట మల్లయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం నుండి ఉద్యమకారులు పార్టీలకు అన్ని తెలంగాణ ఉద్యమకారుల సంఘాలకు అతీతంగా విద్యార్థి యువజన స్వచ్ఛంద మహిళా ప్రతినిధులు కవులు రచయితలు కళాకారులు అందరూ పాల్గొని మార్చి 10న హైదరాబాద్ గన్ పార్కులో జరిగే మిలీనియం మార్చును పెద్ద ఎత్తున విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీయూజేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మార్వాడి సుదర్శన్, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నగర అధ్యక్షులు గొడచాల రమేష్, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కరీంనగర్ జిల్లా ప్రచార కార్యదర్శి వడ్నాల రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 2011 సంవత్సరం మిలియన్ మార్చ్ సందర్భంగా ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ వచ్చిన పత్రికా మిత్రులకు, మా టీయూజేఏసీ కార్యకర్తలకు, మా మహిళా కార్యకర్తలందరికీ ఉద్య నమస్కారం తెలుపుతూ, ఎందుకంటే 2011 ఏదైతే ఉందో అప్పుడు ఈ ఆంధ్ర వాళ్ళు మన రాష్ట్రాన్ని తరిమి కొట్టడానికి అందరం ఏకమైనాం. ఏదైతే ట్యాంక్ బండి మీద ఉన్న విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూలగొట్టడం జరిగింది. ఇప్పుడు కూడా మన తెలంగాణ వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే మనకు జాగా ఇస్తున్నారో 250 గజాల జాగా, తర్వాత 25,000 పెన్షన్ అమలు చేస్తున్నారో వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను టీయూజేఏసీ తరఫున. కాబట్టి ఆ రోజు మార్చి 10 తారీఖు నాడు అందరూ కూడా కార్యకర్తలందరూ టీయూజేఏసీ అందరూ ప్రజలందరూ వచ్చి జయప్రదం చేయవలసిగా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు అమరులందరూ చనిపోయినారు, వాళ్ళకు నివాళులు అర్పిస్తాము. కాబట్టి అందరూ రావాల్సిందిగా నేను మనవి చెప్తున్నాను. కాబట్టి మరి చాలా ఉద్యమకారులందరూ రోడ్డు మీద వాడి ఒక్కొక్కరు అమరులైనారు. అమరుల ఆశయాలు సాధించడానికే మనం అందరం పోవాల్సిన అవసరం ఉందని మనం చేస్తున్నా. గన్ పార్క్ అసెంబ్లీ ముందట గన్ పార్క్ ఉంటుంది. ఆ గన్ పార్కులు పోయి మనం నివాళులు అర్పించి ఈ అమరుల ఆశయాలు జ్యోతిని అమలు చేయడానికి మనమందరం పోయి జయప్రదం చేయవలసిందిగా మనం చెప్తున్నాను. ఎందుకంటే మీ అందరూ కూడా పేరున ఉద్యమ నమస్కారం. జై తెలంగాణ. అప్పుడు ఎట్లా పోయినాము, అప్పుడు ఎట్లా పోరాడినాము, మంటలు వార్పులని పొగ బాంబులని మిలియన్ మార్చికి ఎట్లా పోయినామో ఇప్పుడు కూడా అందరం తల్లి మిలియన్ మార్చికి పోయినట్టు పోయి అక్కడ సభను విజయవంతం చేద్దామనుకో. ప్రెస్ మిత్రులకు ఉద్యమాభివందనాలు. 1200 అమరుల త్యాగాల సాక్షిగా పోరాడి సాధించిన తెలంగాణలో తెలంగాణ ఉద్యమకారులకు ఏం మిగిలిందని పోరాటాలు చేస్తూ ఉంటే రేవంత్ రెడ్డి సర్కార్ మరియు హైకోర్టు తీర్పు మేరకు 250 గజాల ఇండ్ల స్థలం ఇల్లు కట్టిస్తానని, మరి అదే మాదిరిగా 25,000 పెన్షన్ అన్నది మంజూరు చేస్తామని హామీ ఇచ్చడం మరియు దాన్ని అమలు చేస్తానని హైకోర్టు కూడా తీర్పు ఇవ్వడం ఇది చాలా సంతోషకరం. ఇదే కాకుండా మరి అమరవీరులు ఎవరైతే అయ్యారో వారి కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని మరి ఆ రోజు మిలియన్ మార్చ్ అన్నది అది వరంగల్ డిక్లరేషన్ కావచ్చు, నల్లగొండ డిక్లరేషన్ కావచ్చు, మా రోజు వీరన్న లాంటి వీరోచిత పోరాటం, మరి బెల్లి లలిత వారి యొక్క గాన కోగిల వారి యొక్క పోరాటం, మరి గద్దరన్న యొక్క పోరాటం, అన్నింటినీ నెమరేసుకొని మరి ఉద్యమకారుల యొక్క ఆశయం ఏదైతే ఉందో ఈ ప్రజా తెలంగాణ కావాలన్నది, ఆ ప్రజలకు నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా ఉండాలన్నదే దాన్ని మళ్ళీ గుర్తు చేసుకునేదానికి గన్ పార్క్ దగ్గరికి చలో గన్ పార్క్ మిలియన్ మార్చ్ను గుర్తు చేసుకొని అస్తిత్వ పోరాటాన్ని గుర్తు చేసుకొని ఆ సభను విజయవంతం చేయాలని ఇలా పోస్టర్ ఆవిష్కరణ. మరి 10 తారీఖు నాడు మార్చి 10 తారీఖు నాడు భారీ ఎత్తున ప్రజలందరూ తరలి రావాలి. నిరుద్యోగులు మరియు ఉద్యమకారులు అందరూ విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని పేరున తెలంగాణ ఉద్యమ జేఏసీ తరఫున కోరుకుంటున్నాను. నా పేరు మార్వాడి సుదర్శన్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్.
కరీంనగర్ జిల్లా పట్టణం నుండి ఈ నెల 10 తారీఖు నాడు జరిగే మిలీనియం మార్చ్ తెలుగు గన్ పార్క్ను విజయవంతం చేయాలని ఇక్కడ నుండి పిలుపునివ్వడం జరుగుతుంది. గత ఉద్యమ టైంలో మిలీనియం మార్చ్ను ఏ విధంగా విజయవంతం చేసి మన తెలంగాణను సాధించుకున్నామో ఇప్పుడు కూడా ఈ మిలీనియం మార్చ్ గన్ పార్క్ దగ్గర విజయవంతం చేసి మన హక్కులను సాధించుకోవాలని తెలంగాణ ఉద్యమకారులందరికీ పిలుపునిస్తున్నాం. ఇది ఏ సంఘం కాదు, అన్ని సంఘాలు కలిసి ఇది నిర్వహించే మిలీనియం మార్చ్ కాబట్టి సంఘాలు అన్నీ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా నా పేరు రమేష్, కరీంనగర్ పట్టణ నగరాధ్యక్షుడు. ఈరోజు టీయూజేఏసీ ఆధ్వర్యంలో మా రాష్ట్ర కమిటీ వెంకటమల్లయ్య మార్వాడి సుదర్శన్ సార్ ఆధ్వర్యంలో మరి ఇక్కడ మేము ఉద్యమకారులం పెద్ద ఎత్తున అమరవీరుల స్థూపం దగ్గరికి రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం 10వ తారీఖు నాడు ఏదైతే గన్ పార్క్ నాడు ఏదైతే మిలియన్ మార్చ్ మేము ఏదైతే నిర్వహించబోతున్నామో టీయూజేఏసీ ఆధ్వర్యంలో మరి ఉద్యమకారులందరం ఐక్యంగా అన్ని జిల్లాల నుంచి మరి మేధావులు, విద్యావంతులు, మరి ఉద్యమకారులు, మరి విద్యార్థి నాయకులు అందరూ తరలి రావాలని నేను ఇక్కడ కరీంనగర్ నుంచి పిలుపునిస్తున్నాను. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.